ఉంటాయంట పెడల్ బోటింగ్, కయాకింగ్ అండ్ జిప్ లైన్ అన్నీ చూద్దాం వెళ్ళి ఒకసారి. ఇక్కడ దాకా వచ్చాం కదా, అన్న పని చూసేద్దాం. లక్ష్మీనాథ్ ప్లాన్స్ అంటారు కదా, అవి ఇక్కడ కనపడ్డాయి నాకు. ఇక్కడ మనకి బోటింగ్కి వెళ్తుంటే ఒకసారి మీకు టచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి వచ్చేసాం. బోటింగ్ అని ఉంది ఇక్కడ. బోటింగ్ అయితే 150 రూపీస్ అంట. నేనైతే బోటింగ్కి రెడీ అయ్యాను. అందరూ లేరు, నేను ఒక్కనే అంట. పెడల్ బోటింగ్ అంట, నేను ఒక్కనే. సింగిల్ బోటింగ్ ఇది కూడా పెడల్ బోటింగ్. స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా వెళ్తుంది హ్యాండిల్ ఇది. అది ఆల్రెడీ మనం చేస్తుండే. పైనాపిల్ ఇది వేరేది ఏదో ఫ్రూట్. మీరు కామెంట్స్లో మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ చాలా ఉన్నాయి, పనసకాయలా ఉన్నాయి. ఓ ఫ్యామిలీతో కంపల్సరీ రండి. జాగ్ ఫాల్స్కి వస్తే ఇక్కడ నేను వీడియో చిన్న లోటస్ ఫ్లవర్స్ చిన్నవి. దీనికైతే టీషర్ట్ డ్రెస్ మొత్తాన్ని ఇప్పేమన్నారు. వాళ్ళే ఒకటి లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చారు, ప్లస్ ఒక నిక్కర్ ఇచ్చారు. సో అదే వేసుకుని వెళ్తున్నాను. ఈ పైకి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళారు రోపుది, ఫస్ట్ టైం వెళ్తున్నా. పైనుంచి అక్కడ తోసేస్తారు చూడ, అదిగో తోసారు. హాయ్ బేబీ. ఉంటాయంట పెడల్ బోటింగ్, కయాకింగ్ అండ్ జిప్ లైన్ అన్నీ చూద్దాం వెళ్ళి ఒకసారి. ఇక్కడ దాకా వచ్చాం కదా. జాగ్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు దగ్గరలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బోటింగ్ అండ్ జిప్ లైన్ సంథింగ్ ఉన్నాయి. రోపువి. సో అవి చూద్దాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంట. అక్కడికి వెళ్తున్నాను, అందుకే బస్సు ఎక్కుతాను. కొండపైన మంకీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇందాక వచ్చాడు. టచ్ మీ నాట్ ప్లాన్స్ అంటారు కదా, అవి ఇక్కడ కనపడ్డాయి నాకు. ఇక్కడ మనకి బోటింగ్కి వెళ్తుంటే ఒకసారి మీకు టచ్ చేసి చూపిస్తాను చూడండి.
చాలా క్లోజ్ అయిపోతున్నాయి. మొత్తం చేయబెడతారు, మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ వాడు మాత్రం పైన దింపేశాడు. ఇదే బోటింగ్ జిప్ లైన్ అంట, ఒకసారి ఏంటో చూడాలి. కానీ ఇక్కడ మొత్తం అంతా మీకు చెప్పేది ఏంటంటే, ఈ సాయిల్లో మంచి రిసోర్సెస్, అంటే మొక్కలకి ఎరువులు కానీ ఇలాంటివి కానీ ఏమీ వేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు మొక్కలు ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఈ సాయిల్లో ఉన్న పవర్ అది. చాలా మంచి సాయిల్ ఇక్కడిది. ఈ కేరళ, కర్ణాటక, తమిళనాడు బోర్డర్ ఇది. ఇదంతా మంచి సాయిల్. 100% అంటే 70% మొత్తం అంతా వాటరే అన్ని రివర్సే, ఎక్కడ చూసినా రివర్సే. ఇదిగోండి వచ్చేసాం. బోటింగ్ అని ఉంది ఇక్కడ. ఇదే బోటింగ్. లోపలికి వెళ్దాం, ఎంటర్ అవుదాం. ఓహో, బోటింగ్ అయితే 150 రూపీస్ అంట. అదిగోండి, ఇంకా ఎవరో వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్గా వెయిట్ చేయలేము. ఆల్రెడీ ఒక బోట్ స్టార్ట్ అయింది. ఇది టికెట్ కౌంటర్. నేనైతే బోటింగ్కి రెడీ అయ్యాను. అందరూ లేరు, నేను ఒక్కనే అంట. పెడల్ బోటింగ్ అంట, నేను ఒక్కనే చేసుకుంటూ వెళ్ళాలంట. రెడీ. ఈ ప్లేస్ అంతా చూడండి, చాలా బాగుంది. మీకు అంతా చూపిస్తాను ఒక నిమిషం. చాలా రకాల బోట్స్ ఉన్నాయి. ఇది పెడల్ బోటింగ్, ఫ్యామిలీతో, ఇది చిన్నపిల్లలకి. ఇది తెలుసు కదా, ఇది సింగిల్ బోటింగ్. ఇది కూడా పెడల్ బోటింగ్. పెడల్ కాదు, విస్టర్ స్టిక్స్ లాంటివి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. స్లిప్ చెప్పులు ఇక్కడే పెట్టేయాలంట. ఓకే, ಅದು ಡೈರೆಕ್ಷನ್ ಆಯ್ತಾ. ಇದು ಡೈರೆಕ್ಷನ್ ಯಾವ ಸೈಡ್ ತಿರುಗಿಸ್ತೀರ ಅದ್ರ ಆಪೋಸಿಟ್ ಡೈರೆಕ್ಷನ್ ತಿರುಗುತ್ತೆ. ಓಕೆ, ಲೆಫ್ಟಿಗೆ ಮಾಡಿದ್ರೆ ರೈಟಿಗೆ ತಿರುಗುತ್ತೆ, ರೈಟಿಗೆ ಮಾಡಿದ್ರೆ ಲೆಫ್ಟಿಗೆ ತಿರುಗುತ್ತೆ. ಸೆಂಟ್ರ್ ಏಟ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗುತ್ತೆ. ಸೇಮ್ ಪವರ್ ಸ್ಟೇರಿಂಗ್ ಗಾಡಿ, ಅದ್ರ ಬಟ್ ಆಪೋಸಿಟ್ ಆಯ್ತಾ. ಅಲ್ಲಿ ಆ ಬಾಲ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. ಅದೇ ಲಾಸ್ಟ್ ಅದರಿಂದ ಒಂದು 10 ಅಡಿ ಹಿಂದ್ಗಡೆ ಇರ್ರಿ. ಓಕೆ, ಆಮೇಲೆ ಜಾಸ್ತಿ ಸೈಡಿಗೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಕೆಳಗೆ ಆಳ ಇರಲ್ಲ. ಓಕೆ ಓಕೆ ಓಡ್ತಾಗುತ್ತೆ. ಓಕೆ, ನಿಧಾನ ಪೆಡಲ್ ಮಾಡಿ. ಇದು ಒನ್ ಸೈಡ್ ನಾನು ಇದೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿಲ್ಲವಲ್ಲ, ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇದೆ. ಇದು ಪೆಡಲ್ ಮಾಡಿ ಆಯ್ತಾ. ಓಕೆ ಓಕೆ, ರಿವರ್ಸ್ ಬೇಕಂದ್ರೆ ರಿವರ್ಸ್ ಪೆಡಲ್ ಮಾಡಿ, ಫಾರ್ವರ್ಡ್ ಬೇಕಂದ್ರೆ ಫ್ರಂಟ್ ಪೆಡಲ್ ಮಾಡಿ. ఓకే, ఇది ఫ్రంట్ కంటే ముందుకు వెళ్తుందంట, అదే బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తుంది అంతే. నేనేమడిగానంటే ఒక్కనే ఉన్నాను కదా, వన్ సైడ్ అయితే బ్యాలెన్స్ అది ఎలా అవుతుంది అని అడిగాను. వన్ సైడ్ బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది అని అడిగాను. ఏమో అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ వెళ్తుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఇన్ కేస్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే ఇది ఏదైతే ఉందో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలంట. అప్పుడు చూసారా, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ హ్యాండిల్ ఏదైతే ఉందో అది నేను రైట్ సైడ్ తిప్పి ఇది ఫెడల్స్ తొక్కితే ఇది వెళ్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా పెడితే దీన్ని ఈ పెడల్ని స్ట్రైట్గా పెట్టామనుకోండి, స్ట్రైట్గా వెళ్తుంది. నేను అటు సైడ్ కానీ అన్నాను అనుకో, లెఫ్ట్ సైడ్ రైట్కి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఇది కొంచెం ఇటు సైడ్ వెళ్ళాలి కాబట్టి అటు మరీ బార్డర్కి వెళ్ళొద్దన్నారు. కొంచెం ఒక 10 అడుగులు గ్యాప్ ఇచ్చి వెళ్ళమంటున్నారు.
లేదంటే మట్టి ఏదో ఉంటుందంట. రొటేట్ అయిపోతుంది నాది. ఇది స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా వెళ్తుంది హ్యాండిల్. ఇది బోటింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీ అయితే ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. ఫాగ్ అది జాగ్ ఫాల్స్కి దగ్గర జస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంతే. బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బస్ ఎంతగా 10 రూపీస్ తీసుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి అంతే. బోటింగ్ ఉంది. నెక్స్ట్ రోప్ జిప్ లైన్ అంట, ప్లస్ రోప్ వాక్ ఉందంట. ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం. నేనైతే బోటింగ్ని జిప్ లైన్ తీసుకున్నా, ఎందుకంటే రోప్ వాక్ మనకి మాల్స్లో ఉంటుంది కదా, అందుకనే. అది ఆల్రెడీ చేసిందే. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అదే రోప్ వాక్. అది ఆల్రెడీ మనం చేస్తుండే. మనకు అన్ని మాల్స్లో, ఇక్కడ మనకి హైదరాబాద్లో, ఆంధ్రాలో మనకు అన్ని మాల్స్లో ఉంటాయి. కరెక్ట్గా ఈ బాల్స్ దగ్గర నుంచి ఒక 10 అడుగుల డిస్టెన్స్లోనే టర్న్ తిప్పేమన్నాడు, అందుకే తిప్పేస్తున్నా. అదిగోండి, ఇది లైన్. ఇక్కడ నుంచి రివర్స్లో వస్తుంది వాటర్. కొంచెం పెడల్స్ కొంచెం గట్టిగా తొక్కాలి ఇక్కడైతే. మనం రైట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ తిప్పాలి, స్ట్రైట్గా వెళ్ళాలంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇదంతే. చూడండి, ప్రజెంట్ నేను కరెక్ట్గా ఆయన అన్నట్టుగా 10 ఫీట్స్ డిస్టెన్స్లో వెళ్తున్నా. కానీ 150 రూపీస్ తీసుకున్నాడు. 150 రూపీస్కి చాలా బెస్ట్. ఎందుకంటే ఇంత లాంగ్ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ ఫుల్ అరుస్తున్నారు. వాళ్ళైతే అదిగో వాళ్ళందరూ అరుస్తున్నారు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వచ్చినట్టున్నారు. అదైతే బ్యాటరీది అనుకుంటా, అది ఐ మీన్ అదే ఇంజన్, పెట్రోల్ ఆర్ సంథింగ్. దగ్గరలో చూడండి, ఇక్కడ చెట్ల దగ్గరికి వచ్చాను. ఒక్కసారి ఆగుతాను ఇక్కడ మీకు వ్యూ చూపించడానికి. వావ్, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఏదో పురుగులు వస్తున్నాయి. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ చెట్లు మాత్రం బాగున్నాయి. మరీ దగ్గరికి వెళ్ళకూడదంట, ఎందుకంటే కింద మట్టి ఉంటుందంట, బోట్ బ్లాక్ అయిపోతుంది. అందుకనే వీళ్ళు కొంచెం డిస్టెన్స్ ఇచ్చి వెళ్ళండి మీరు అని చెప్పారు. అందుకే ఇట్లా వెళ్తున్నా దూరం నుంచి. నాకు ఇది చూస్తుంటే, ఇటు సైడ్ సీయింగ్ చూస్తుంటే అనకొండ మూవీ గుర్తొస్తుంది. అనకొండ మూవీ ఒకసారి క్లియర్గా చూపిస్తా చూడండి. అవునా, మనకి అనకొండ మూవీలో సేమ్ ఇదే పరిస్థితి, ఇలాగే ఉంటుంది సైడ్ సీయింగ్ అంతా. బాబోయ్, అక్కడ ఏదో కనపడుతుంది.
ఇది పైనాపిల్ ట్రీస్ అనుకుంటా. పైనాపిల్ ఇది వేరేది ఏదో ఫ్రూట్. మీరు కామెంట్స్లో మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ చాలా ఉన్నాయి. పనసకాయల్లా ఉన్నాయి ఇవి ఈ ఫ్రూట్స్. బాబోయ్ చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ ప్లేస్. లోపలికి ఎవరు వెళ్తారు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఆల్రెడీ మనం ఎక్కడో పెద్ద అంటే మలేషియా అటు సైడ్ వేరే స్టేట్స్లో వేరే దేశాల్లో చూస్తూ ఉంటాం, వేరే కంట్రీస్లో. మన కంట్రీలో అయితే ఎక్కడ చూడలే. అబ్బా అటు సైడ్ అయితే సీన్ చూడండి. ఎక్సలెంట్ కదా. ఓ ఫ్యామిలీతో కంపల్సరీ రండి. జాగ్ ఫాల్స్కి వస్తే ఇక్కడ కంపల్సరీగా ఇది బోటింగ్ అండ్ జిప్ లైన్ ఉంది. ఇది మాత్రం మీరు ఎంజాయ్ చేయాల్సిందే. ఈ ఫీల్ కొంచెం ప్లేస్లో ఇక్కడంతా వాటర్ ఫుల్ ఎక్కువ ఉంది. బాగా డైరెక్షన్ ఒక సైడ్ తిప్పితే ఒక సైడ్ వెళ్తుంది. వాటర్ కూడా ఇక్కడంతా నాచులా ఉంది. అందుకే ఇక్కడ నుంచి దగ్గర నుంచి తీస్తున్నాను వీడియో. చిన్న లోటస్ ఫ్లవర్స్, చిన్నవి. నాకు సరిగ్గా రావట్లేదు వీడియో. ఇక్కడ నుంచి ఎందుకు టర్న్ తిప్పుతున్నాను అంటే ఇక్కడ అసలంతా ఏదో చాలా డేంజరస్గా ఉంది ప్లేస్. మనం బ్లాక్ అయిపోతాం అనవసరంగా. ఇలాంటి బోటింగ్ కూడా చాలా సేఫ్గానే వెళ్ళాలి. ఎట్లా పడితే అలా వెళ్ళకూడదు. ఎందుకంటే కింద నాచులాగా మొక్కలకి వేర్లు ఉంటాయి కదా, అవన్నీ ఆ ప్లేసెస్లో కొన్ని బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి లోటస్ ప్లాంట్స్ ఉన్న దగ్గర కింద వేర్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి. మన బోట్ బ్లాక్ అవుతుంది అక్కడ. అమ్మో చాలా దూరం ఉంది. ఇద్దరు తొక్కాల్సిందే. నేను ఒక్కడనే తొక్కుతున్నాను కాబట్టి చాలా స్లో. అందులోనే ప్లస్ నేను వీడియో తీసుకుంటున్నాను కదా, వీడియో కవర్ చేస్తూ ఇది లేదంటే వాడికి ఫాస్ట్గా ఒక రౌండ్ అయిపోయింది. నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. ఎందుకంటే జిప్ లైన్ ఎక్కాలని ఆతృత ఎక్కువైపోయింది నాకు. అదంతా రౌండ్ వేయచ్చు కావాలంటే. చాలా లెంతీ ఉంది. ఒక్కనే ఉన్నాను. ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎవరైనా ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చుంటే. నాకు ఎక్కువగా టూర్స్ అనేది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావడం ఇష్టం. సోలో జర్నీ అనేది పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఏదైనా మన యూట్యూబ్ ఛానల్ కోసం తప్పదు కదా. ఫ్యామిలీతో వస్తే బడ్జెట్ పెరిగిపోతుంది. ఒకేషనల్లీ ఎప్పుడైనా తీసుకురావాలి కానీ వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్ప కంటిన్యూ అంటే మన దగ్గర బడ్జెట్ సరిపోదు. ఓకే, దగ్గరికి వచ్చేస్తుంది. నా ఫోన్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇమీడియట్గా ఫోన్ ఫ్లిప్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్. అదొకటి ప్లస్ పాయింట్. ఫోన్లో ఫ్రంట్ బ్యాక్ వీడియో రన్నింగ్లో ఉండగానే ఫ్లిప్ చేసుకునే ఆప్షన్ ఉంది. సెల్ఫీ వీడియో అండ్ రేర్ కెమెరా ఫోటో
మెయిన్ కెమెరా వీడియో కూడా మనం ఆటోమేటిక్గా ఫ్లిప్ చేసేయచ్చు. దీనికైతే టీషర్ట్ డ్రెస్ మొత్తాన్ని ఇప్పేమన్నారు. వాళ్ళే ఒకటి లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చారు, ప్లస్ ఒక నిక్కర్ ఇచ్చారు. సో అదే వేసుకుని వెళ్తున్నాను. ఈ పైకి ఎక్కాలి. ఈ పైకి ఎక్కాలంట, అక్కడి నుంచి మనకి తీసుకెళ్తారు. సో ఇదనమాట, అది రోపు కనపడే రోప్ అది అనమాట. ఆ రోప్ నుంచి ఇక్కడి నుంచి ఆ డెడ్ ఎండ్కి వెళ్తాం, అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇది ఎక్కుతున్నాను. వాటర్ ఫుల్ పడుతుందంట మీద. నా ఫోన్ ఎలాగో వాటర్ ప్రూఫే. రీసెంట్గా యూట్యూబ్ కోసం అనేది తీసుకున్నాను. పడకుండా జాగ్రత్తగా పట్టుకోవాలంట, లేదంటే పడిపోద్దేమో ఫోన్, భయంగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళారు రోపుది, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా ఉంటుంది చూద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళాక మనకి వాటర్ పడుతుంది అనమాట. ఫోన్ మాత్రం మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ಸ್ಲೋగా ಹೋಗುತ್ತಾ ಇಲ್ಲ ಫಾಸ್ಟಾ? ಫೋನ್ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಸೆಲ್ಫಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆಯಿತಾ. ಬೇರೆ ಏನು ಇಡಿ ಆಯಿತಾ, ಫೋನ್ ಮಾತ್ರ ಗಟ್ಟಿ ಇಡಿ. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాం. ఓ చాలా బాగుంది. ఇందాక అది కట్ అయింది. వాటర్ వాటర్లో మునిగిపోయా. సూర్యం వాటర్లో మునిగిపోయాను. సూపర్, అసలు సూపర్. అಷ್ಟేనా? ఒరే రౌండ్. ఓకే ఓకే. ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఒకటే రౌండ్ అంట. ఇక్కడ నుంచి ఒక బోట్ ఉంటుంది మనం లిఫ్ట్ చేసుకోవడానికి. ఓకే. ఇక్కడ నుంచి మనల్ని బోట్లో తీసుకెళ్ళిపోతారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడి నుంచి ఇక్కడ సర్వని వచ్చేసింది. భలే పడిందిలే. వాటర్లో పడతానే అనుకున్నా ఉండే కొద్దీ డౌన్ వెయిట్కి మన కింద ఇక్కడ బార్డర్లో కింద వాటర్లో పడ్డాను. ఆ వీడియో ఎలా వచ్చిందో అదే అక్కడ ఆఫ్ అయిపోయింది యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో, లేదంటే బాగా వచ్చేది. ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఆ పైనుంచి కిందకి ఎట్లా చూడండి ఒకసారి. ఆ పైన రోప్స్ నుంచి వదిలేస్తాడు ఆయన కరెక్ట్గా మనల్ని టై చేసి. అక్కడ రిటర్న్ అయిపోయాక ఈయన తీసుకొచ్చి మనల్ని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ల్యాండింగ్ చేస్తాడు. ఇక్కడ ఎవరో మళ్ళీ బోటింగ్ చేస్తున్నారు, కానీ బోటింగ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. ప్లస్ ఈ జిప్ లైన్ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఫుల్ థ్రిల్. నాకు ఇంకో సెకండ్ టైం మళ్ళీ ఎలా అనిపిస్తుంది, కానీ ఎందుకులే. ఇక్కడ బంచ్ ఆఫ్ ఫిషెస్ వెళ్తున్నాయి. కనపడుతున్నాయా? కనపడలేదు. మనకు కనపడలేదు. ఇంకా చూస్తున్నా, మీకు కనపడుతున్నాయా? నాకు ఎండ వల్ల నాకు ఏం కనపడలేదు. వీడియో తీస్తున్నా చూడండి, జూమ్ చేస్తాను. ఏమైనా కనపడుతున్నాయా? చేపలు కనపడుతున్నాయి నాకు. ఎండలో ఫోన్లో అయితే కనపడలేదు విజిబిలిటీ నాకు. ఇక్కడ వీటిలో మూతి చూసారా? వెరైటీగా ఉన్నాయి. ఈ పెద్దవి అయితే భలే ఉంటాయి ఈ చేపలు. ఇవి తెలుసా మీకు? పెద్దవి అయితే ఎలా ఉంటాయి తెలుసా? ఇవి చాలా బాగుంటాయి. ఇవి వేగంగా, ఇవి యాక్చువల్గా సముద్రంలో ఉంటాయి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? అట్లా మూతి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో.
వావ్, జిప్ లైన్ కోసం వెళ్తున్నారు పిల్లలు. అది వీడియో తీసి చూపిస్తాయి. యాక్చువల్గా నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. లైవ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసింది, కానీ ఒకసారి లైవ్లో మామూలుగా అది క్లియర్గా ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నా పిల్లలు ఎవరో ఒకరు స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి, అది వీడియో తీస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. అక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యి అక్కడ దాకా వచ్చేసరికి అలా కిందకి వచ్చేసరికి వాటర్లో డిప్ అయిపోతారు. అక్కడ సూపర్ అవుతుంది, సూపర్ ఉంటుంది అక్కడ. ఆ బోట్ దగ్గర కరెక్ట్గా ఆ బోట్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది, ఎల్లో బోట్. అది అక్కడ బాబు స్టార్ట్ అవుతున్నాడు. పైనుంచి అక్కడ తోసేస్తాడు చుట్టూ, అది తోసారు అలా వెళ్తాడు. అట్లా వాటర్లో పడతారు. అదే యాక్చువల్గా ఇందాక నా డ్రైవ్లో జరిగింది. ఒక్కటే ఫోన్ ఉండడం వల్ల అది నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను, దానివల్ల ఇంత బ్యూటీగా వచ్చే ఛాన్స్ లేదు. నాది అయిపోయింది డ్రైవ్. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ పిల్లోడిని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ బోట్ ఉంది కదా. నా డ్రైవ్ అయితే అయిపోయింది. ఇక్కడికి రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక డ్రెస్ సపరేట్గా తెచ్చుకోవాలి జిప్ లైన్ డ్రైవ్ కావాలంటే. ఎందుకంటే వాళ్ళు షర్ట్ మొత్తం తడిచిపోతుంది, ప్యాంట్ తడిచిపోతుంది. సో అది తీసేసి స్విమ్ సూట్ ఏమైనా ఉంటే మీరు తెచ్చుకోండి, ఒక పేరు. లేదంటే నార్మల్ ఏదైనా ఒక నిక్కర్ ఉన్నా తెచ్చుకోండి. పైన వాళ్ళు జాకెట్ ఇస్తారు, సేఫ్ జాకెట్, అది వేసుకుని మనం వెళ్ళొచ్చు. గర్ల్స్ అయితే మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక నార్మల్ టీషర్ట్ కానీ ఏదైనా చిన్న ప్యాంట్ కానీ ఏదైనా తెచ్చుకోండి గర్ల్స్ అయితే. ఇంకా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చేయాలనుకుంటే తప్పకుండా ఏదైనా ఒక నార్మల్ డ్రెస్, ఏదైనా ఒక నార్మల్ డ్రెస్ తెచ్చేసుకోండి. ఏముంది, జిప్ లైన్ చాలా అంత భయం ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. మీరందరూ తప్పకుండా ఇది జిప్ లైన్. సరే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంతే. బాయ్ అండి. ఇది ఎందుకంటే అది నేను రోప్ వాక్ అయితే నేను చేయట్లేదు, అది ఆల్రెడీ నాకు చేశాను కాబట్టి హైదరాబాద్లో. మనం ఓన్లీ ఇది థ్రిల్లింగ్ ఏంటంటే ఈ బోటింగ్ ప్లస్ అండ్ అది జిప్ లైన్. ఓకే బాయ్, ఇక్కడితో అయిపోయిందండి ఇది క్లోజ్. మన నెక్స్ట్ వీడియో ఎక్కడ ఉన్నది నేను మీకు చెప్తాను, ఓకేనా? ఓకే బాయ్ బాయ్. మరి యాక్చువల్గా మీకు ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను. బోటింగ్ అయితే 150 రూపీస్, అది జిప్ లైన్ అయితే 300 రూపీస్, అండ్ రోప్ వాక్ అయితే 150 రూపీస్. టోటల్గా అన్నీ కలిపి మనకి 600 రూపీస్లో అయిపోతుంది ఒక పర్సన్కి. అదే నాకైతే 450 అయింది. ఆ రెండే కదా నేను చేసింది, ఓకేనండి. ఈ మూడే ఉన్నాయి ఇక్కడ, ఈ మూడిట్లకే ప్రైస్ అది, ఇంక వేరే ఏం లేవు. సో ఇక్కడితో ఇది గుడ్ బాయ్ బాయ్ అండి. అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ అన్ని ఆవులన్నీ ఇట్లా చిన్న సైజు ఉంటాయి, ఇంతే సైజు, ఇంతకన్నా హైట్ అవ్వదు. ఇదే పెద్దదన్నమాట. ఇందులో ఇవన్నీ పిల్లలు. ఇవన్నీ చూడండి, ఇదైతే ఎంత పెద్దగా, ఇది మదర్. ఇది మదర్. అవి ఎంత హైట్ ఉందో చూసారా, జస్ట్ 1.5 హైట్ ఉందంతే. ఈ చిన్నపిల్లలు కూడా ఎదిగితే కూడా ఇంతే హైట్ వస్తాయి, ఇంతకు మించి లేవు. ఇది ఫీమేల్, ఇది మేల్. చూడండి, మేల్ ఇంతే హైట్ ఉంటుంది, ఇంతకు మించి అవ్వదు. దాని వెనకాల చూసారా, అంతే, ఇంతే హైట్ ఉంటాయి ఇవి. చూడండి మేల్ కూడా, ఇది మేల్, ఇది ఇంతే హైట్. ఇది చూసారా, అన్ని చిన్న చిన్నవి. ఈ బ్రీడే ఇంత. ఇవన్నీ ఇక్కడ ఈ ఊర్లో మొత్తం ఎక్కడ చూసినా అన్నీ ఇదే సైజు ఉన్నాయి. అందుకే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బ్రీడ్, ఇదే బ్రీడ్ ఉంది, ఇంక వేరే బ్రీడ్ లేదు. చిన్న చిన్న ఆవులు ఇక్కడ అన్నీ. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇదిగోండి. హాయ్ 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 బేబీ. భయపడింది అది పట్టుకుంటుంటే. సరే బస్ వస్తుంది, మిస్ అయిపోతాం మళ్ళీ. బస్ కోసం వెయిటింగ్. టైం అయిపోయింది, 1:30 టైం అయింది. ఇక్కడ బ్రాహ్మిన్స్ భోజనాలయ అని ఉంటుందండి, కర్ణాటక స్టైల్లో. ఇక్కడికి వచ్చాను, ఎలా ఉంటుందో చూద్దాం. బ్రాహ్మిన్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళంతా డిసిప్లిన్గా ఎవరు చేయరు. పర్ఫెక్ట్ నీట్నెస్ ఉంటుంది కదా బ్రాహ్మిన్స్లో. అందుకని కొన్ని ఐటమ్స్లో ఇంగువే వేస్తారు వాళ్ళు, అది వాళ్ళ స్పెషల్.
ఎట్లా ఉందో హోమ్ మేడ్ అంట. జస్ట్ ఈవిడ హోమ్ మేడ్. నిమ్మకాయ పచ్చడి, సాల్ట్, రైస్ వేడి వేడిగా ఉంది. సాంబార్ ఇది, కాలీఫ్లవర్ ఫ్రై, అప్పడం, అది మీల్స్. ఓకే, తిని చూద్దాం. సరే, బ్రాహ్మణ్స్ అన్నీ చాలా బాగుంటుంది, నీట్నెస్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన చెప్పారు నాకు, ఇంట్లో చేస్తుంటారు అని చెప్పి, అందుకే వచ్చాను ఇక్కడికి. లేదంటే ఫోన్ చేయకుండా వెళ్ళిపోయింది. ఒక ఆయన ఉన్నాను, ఎలాగో 1:30 అయింది, ఫోన్ చేసేసండి. ఇక్కడ ఇంట్లో చేస్తారు, చాలా బాగుంటుంది. సూపర్. అసలు నేను చెప్పాను కదా, ఇంకో కంపల్సరీ వేస్తారని, కంపల్సరీ. అది మాత్రం టేస్ట్ మాత్రం సూపర్. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బెంగళూరులో ఉన్నప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంటుంది. అప్పుడు ఇచ్చారు నిమ్మకాయ పచ్చడి వచ్చారు, పెరుగులో టేస్ట్ బాగుంటుంది. చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంది. ఇక్కడ మందార పువ్వు చూడండి ఎంత బాగుందో. ఓ, చాలా బాగుంది చూడండి, ఇట్లా ఉంది. యాక్చువల్గా చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఒకటి. చాలా బాగుంది కదా మందార పువ్వు. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మొగ్గ, ఇదేమో మొగ్గ, ఇదేమో ఎక్సలెంట్గా ఉంది. దీనికైతే రెండే ఉన్నాయి, ఇదొకటి, ఇదొకటి. డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కోళ్ళు కూడా చాలా హెల్తీగా పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ కోళ్ళు అన్నీ ఎంత బాగున్నాయి చూడండి, నాటుకోళ్ళు. ఓరి నాయన, దగ్గర 3 kg 4 kg ఉంటుందేమో. ఎంత బాగున్నాయి ఇక్కడ నాటుకోళ్ళు. ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో. దగ్గరికి వెళ్ళి ఒకసారి తీస్తుంటే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్లేవర్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. వావ్, బాగుంది కదా. మనకి ఇందాక పైన అక్కడ డ్యామ్ చూపించాను కదండి, ఆ డ్యామ్ ఫ్లోటింగ్ మొత్తం అంతా కంటిన్యూ ఇక్కడికి వస్తుంది. అక్కడ వదిలితే ఇది డౌన్ కదా, ఇక్కడికి వస్తాయి అన్నమాట ఇవన్నీ. అక్టోబర్లో ఇక్కడ చూడాలి, చాలా బాగుంటుందండి. ఆగస్ట్ కానీ అక్టోబర్ కానీ మొత్తం ఫుల్ అయిపోతుంది. రాళ్ళు కానీ ఇవేమీ కనపడవు అస్సలు, మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇది ఇక్కడ వరకు, ఈ హైట్ వరకు, దగ్గర ఈ హైట్ వరకు ఫ్లోటింగ్ ఉంటుంది.